ఇవాల్టి వీడియోలో మనం క్లాస్ 10 సర్కిల్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ సర్కిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సర్కిల్ అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి సర్కిల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ విచ్ ఆర్ అట్ ద కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. ఒక ఫిక్స్డ్ పాయింట్స్ నుంచి ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది. ఇలా ఫిక్స్డ్ పాయింట్ తీసుకొని మొత్తం అన్ని కలెక్షన్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఈక్వల్ కాన్స్టెంట్ డిస్టెన్స్తో circle is a collection of all points in a plane which are at a constant distance from a fixed point. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్లో ఎన్నైతే పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ అన్నిటినీ కూడా మనము ఇలా కలిపేస్తే దాన్ని సర్కిల్ అంటారు. ఒక సర్కిల్లో మీకు ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇలా ఇన్ఫైనైట్ నెంబర్ ఈ పాయింట్స్ అన్నిటినీ మనం కలిపేస్తే దాన్ని సర్కిల్ అంటారు అనమాట. ఓకేనా? ఈ ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటారంటే సెంటర్ అంటారు. ఈ ఫిక్స్డ్ ఈ కాన్స్టెంట్ డిస్టెన్స్ని రేడియస్. దిస్ ఈస్ ద రేడియస్. ఫిక్స్డ్ పాయింట్ ఇస్ దీన్ని COR. దీన్ని సర్కిల్ సెంటర్ O అండ్ రేడియస్ R ఇలా డినోట్ చేస్తాం సర్కిల్ని. ఓకేనా? ఇప్పుడు ఇంకా సర్కిల్లో మనకి ఏంటంటే కొన్ని మినిమం కొన్ని తెలుసుకోవాల్సిన వర్డ్స్ ఉంటాయి. వాటిని గురించి మనం ఒకసారి చూద్దాము. సర్కిల్లో ఫస్ట్ కార్డ్ అంటే ఏంటంటే ఒక ఎండింగ్ పాయింట్ ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్కి ఇలా ఏదైనా ఒక లైన్ గీస్తే దాన్ని కార్డ్ అంటారు. ఓకేనా? ఈ కార్డ్స్ ఎన్ని కార్డ్స్ అయినా గీయచ్చు. ఓకేనా? లాంగెస్ట్ కార్డ్ అంటే సెంటర్ నుంచి వెళ్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ డయామీటర్. లాంగెస్ట్ కార్డ్ ఈజ్ కాల్డ్ డయామీటర్. డయామీటర్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే 2 into రేడియస్, 2 రేడియస్లు కలిపితే ఒక డయామీటర్ అవుతుంది. లాంగెస్ట్ కార్డ్ ఈజ్ కాల్డ్ డయామీటర్. ఓకేనా? ఎన్ని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ గీయచ్చు. మనం ఒక సర్కిల్లో ఎన్ని కార్డ్స్ అయినా గీయచ్చు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. నెక్స్ట్ ఆర్క్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఈ మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ని ఆర్క్ అంటారు. దిస్ ఈజ్ వన్ ఆర్క్. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఆర్క్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే ఇక్కడి నుంచి ఒక ఆర్క్. సో దిస్ ఇస్ ఆర్క్. నెక్స్ట్ సెగ్మెంట్ అంటే ఏంటంటే ఇది నేను ఇక్కడ ఒక కార్డ్ తీసుకున్నాను. ఈ కార్డ్ AB అనుకుంటున్నాను. ఇది కార్డ్. ఈ కార్డ్ వచ్చి ఈ సర్కిల్ని 2గా డివైడ్ చేసింది. సో ఈ పార్ట్ ఒకటి, ఈ పార్ట్ ఒకటి, 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. దిస్ ఇస్ మేజర్ సెగ్మెంట్, దిస్ ఇస్ మైనర్ సెగ్మెంట్. ఇలా డివైడ్ చేసిన వాటిని సెగ్మెంట్స్ అంటారు అనమాట. దీన్ని సెగ్మెంట్ అంటారు. నెక్స్ట్ సెక్టర్ అంటే ఏంటంటే ఇక్కడ సెంటర్ నుంచి ఇది ఒక రేడియస్ ఉందా, ఇలా ఇంకొకటి గీస్తే సెంటర్ నుంచి ఇక్కడ యాంగిల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ సెక్టర్, దిస్ ఈజ్ వన్ సెక్టర్. దిస్ ఈజ్ మైనర్ సెక్టర్, దిస్ ఈజ్ మేజర్ సెక్టర్. దీన్ని మేజర్ సెక్టర్ అంటారు, దీన్ని మైనర్ సెక్టర్ అంటారు. దిస్ ఈజ్ సెక్టర్. నెక్స్ట్ ఆర్క్ తెలుసుకుందాం. ఇవి మినిమం మనం తెలుసుకోవాల్సినవి. నెక్స్ట్ ఏంటంటే నేను ఇలాగే ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ సర్కిల్స్లో మెయిన్ టాపిక్ వద్దాం. ఇలా ఒక సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్ తీసుకొని ఈ సర్కిల్ నుంచి ఒక లైన్ సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ నుంచి ఒక లైన్ ఇలా గీసాను అవుట్ సైడ్ ద సర్కిల్. ఈ సర్కిల్కు లైన్కి ఏం రిలేషన్ లేదు. నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి ఇలా సర్కిల్ మీద నుంచి ఇలా ఒక లైన్ గీసాను. లైన్ గీసాను. ఇదేమో ఈ సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది, AB అని. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇలా సర్కిల్ని ఇలా ఓన్లీ ఇలా ఒక లైన్ గీసాను. దిస్ ఈజ్ ఆల్సో AB. ఇక్కడేమో టచ్ పాయింట్ ఒకటే ఉంది, ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. ఇప్పుడు ఈ లైన్స్ నుంచి మనం సర్కిల్ని ఎలా డిఫైన్ చేస్తామంటే 2 లైన్స్ దగ్గర ఎక్కడెక్కడైతే మనం టచ్ చేస్తుందో దాన్ని సీకెంట్ అని అంటారనమాట. సీకెంట్. ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ ఏ సర్కిల్ ఇన్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ సీకెంట్ ఆఫ్ ద సర్కిల్. ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్ ఇంటర్సెక్ట్స్ ఏ సర్కిల్ ఇన్ 2 డిస్టింక్ట్ పాయింట్స్, 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని సీకెంట్. దీన్ని ఏమంటారు, ఈ లైన్ ఏమంటారంటే సీకెంట్ అని అంటారు. సీకెంట్ అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ ఏ సర్కిల్ ఇన్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ సీకెంట్. నెక్స్ట్ ఇక్కడ దీని దగ్గరకు వస్తే
ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్ ఇన్ ఓన్లీ వన్ పాయింట్ దగ్గర జస్ట్ టచ్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే టాంజెంట్ అని అంటారు అనమాట. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ ఏ లైన్ దట్ ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్ ఇన్ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్. ఇది ఓన్లీ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తుంది. ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి టాంజెంట్ మీద, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. ఇవేవి సర్కిల్కి టచ్ అవ్వవు. సర్కిల్కి టచ్ అయ్యేది ఓన్లీ 1 పాయింటే. టాంజెంట్ అవ్వాలంటే సర్కిల్ని ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ టాంజెంట్. ఇది సీకెంట్కి టాంజెంట్కి డిఫరెన్స్. సీకెంట్ అంటే అర్థమైంది కదా. సీకెంట్ ఏ లైన్ టచెస్ 2 పాయింట్స్ ఇన్ ద సర్కిల్, సో దిస్ ఈస్ కాల్డ్ సీకెంట్. ఏ లైన్ టచెస్ ఓన్లీ 1 పాయింట్ ఇన్ ద సర్కిల్, ఒకే ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతుంది, దాన్ని టాంజెంట్ అని అనమాట, టాంజెంట్ అని అంటారు. ఇప్పుడు మనం ఈ టాంజెంట్స్ మీద సీకెంట్స్ మీద థీరమ్స్ ఎలా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ థీరం. నేను ఏదైనా ఒక కార్డ్ తీసుకున్నాను అనుకో, ఈ సర్కిల్లో ఇక్కడ ఒక కార్డ్ తీసుకున్నాను. ఈ కార్డ్కి ప్యారలల్గా నేను ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు అంటే, నేను ఇలా గీస్తూ చెక్ చేస్తూ వెళ్తున్నాను. ఇలా గీసాను, ఇది టాంజెంట్ అవుతుందో అవ్వదు. ఇలా గీసాను, ఇది టాంజెంట్ అవ్వదు. ఇవన్నీ సీకెంట్సే అవుతాయి. దీనికి ప్యారలల్గా ఎన్ని టాంజెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు నేను తీసుకున్న ఈ కార్డ్కి మళ్ళీ యువతల వైపు కూడా ఇలా గీసుకుంటూ వచ్చాను. ఎన్ని టాంజెంట్స్ అవుతున్నాయి, ఇక్కడ ఇంకొక టాంజెంట్ వస్తుంది అంతే. అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. ఏదైనా ఒక కార్డ్ మీరు తీసుకుంటే ఒక కార్డ్కి ప్యారలల్గా ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు అంటే ఓన్లీ 2 టాంజెంట్స్ మాత్రమే గీయచ్చు. ఈ కార్డ్ తీసుకున్నాను, సిడి ఈ కార్డ్ తీసుకుంటే ఈ కార్డ్కి ప్యారలల్గా ఈ సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు అంటే ఓన్లీ 2 టాంజెంట్స్ మాత్రమే మనం గీయగలము. ఓకేనా. నెక్స్ట్ టాంజెంట్. ఇప్పుడు ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద సర్కిల్, ఇది సెంటర్ అండ్ ద టాంజెంట్స్ చూద్దాం ఒకసారి. ఇది థీరం, ఫస్ట్ థీరం. ఇప్పుడు మనము ఈ థీరం చూద్దాం. ఓకేనా. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అనేది మనం ఇదంటే ఏ పాయింట్, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర నుంచి మనం ఈ సెంటర్ వరకు ఉన్న రేడియస్ ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ అవుతుంది కదా, సో పర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరకు ఉన్న ఈ రేడియస్ వచ్చి ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయడానికి మనకి ఫస్ట్ గివెన్ ఏమిచ్చాడు, గివెన్ ఏ సర్కిల్ ఓ ఆర్. సర్కిల్ ఇలా డొనోట్ చేస్తారని చెప్పాను కదా. ఇక్కడ ఇందులో ఓ అంటే సెంటర్, ఆర్ అంటే రేడియస్ ఇలా రాసినప్పుడు, అండ్ ద టాంజెంట్ AB at a point P. ఓకేనా. ఈ టాంజెంట్ వచ్చి AB, ఇక్కడ పాయింట్ వచ్చి P ఉంది. ఓకేనా. ఇది గివెన్, ఇది ఇచ్చాడు మనకు. ఏమి ఇచ్చాడు, సర్కిల్లో ఒక సర్కిల్ ఇచ్చాడు. ఓకేనా. సర్కిల్ అని, ఇది C అంటే సర్కిల్ అన్నమాట. సర్కిల్, O అంటే దీని సెంటర్, R అంటే రేడియస్. COR ఇలా బ్రాకెట్లో రాస్తే ఇది ఒక సర్కిల్ని డినోట్ చేస్తుంది. అండ్ ద టాంజెంట్ AB ఇచ్చాడు. AB అనేది టాంజెంట్ ఇచ్చాడు. టాంజెంట్ అట్ ఏ పాయింట్ P. ఈ పాయింట్ వచ్చి కాంటాక్ట్ పాయింట్ వచ్చి P. ఇది మనకి గివెన్. టు ప్రూవ్ మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ OP ఈజ్ పర్పెండిక్యులర్ టు, అంటే ఇది మనకి ఎలా, ఇది OP అనేది రేడియస్ పర్పెండిక్యులర్గా ఉంటుంది ABకి అని ప్రూవ్ చేయాలి. సో దట్ ఈజ్ OP ఈజ్ పర్పెండిక్యులర్ టు AB. ఇది మనం ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ OP ఈజ్ పర్పెండిక్యులర్ టు AB అనమాట. నెక్స్ట్ నేను దాన్ని ప్రూవ్ చేయడం కోసం కన్స్ట్రక్షన్ చేస్తాను. ఏం కన్స్ట్రక్షన్ చేస్తానంటే OQ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాను. OQని నేను కన్స్ట్రక్ట్ చేశాను. Q అనేదాన్ని, ఈ టాంజెంట్ మీద Q అనేది ఏదైనా ఒక పాయింట్ తీసుకొని, టేక్ ఎనీ పాయింట్ Q అదర్ దాన్ P అండ్ ఏ టాంజెంట్ AB జాయిన్ OQ. ఓకేనా. సపోజ్ OQ మీట్ అట్ సర్కిల్ అట్ R. ఓకేనా. ఇది R దగ్గర మీట్ అవుతుంది అని అనుకుంటున్నాం సర్కిల్ని. ఇక్కడ R సర్కిల్ని R దగ్గర మీట్ అవుతుంది. అది ఇక్కడ ఇది మీట్ అయ్యే పాయింట్ వచ్చి R అవుతుంది.
ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ద పాయింట్ క్యూ మస్ట్ లై అవుట్ సైడ్ ద సర్కిల్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది క్యూ అనేది ఖచ్చితంగా నాకు అవుట్ సైడ్ ఉంది, అవుట్ సైడ్ ద సర్కిల్. ఓకేనా. ఇప్పుడు ఎలా అది క్యూ లై, ఇప్పుడు ఇఫ్ క్యూ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్, ఇప్పుడు ఈ క్యూ అనేది ఇన్సైడ్ ద సర్కిల్ ఉందనుకో, ఇప్పుడు ఇది ఏబి అనే ట్యాంజెంట్ ఏమవుతుంది, సీకెంట్ అవుతుంది కదా ఏబి అనే ట్యాంజెంట్. ఎందుకంటే 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తే దాన్ని ఎప్పుడు సీకెంట్ అంటారు కానీ ట్యాంజెంట్ అనరు. పాయింట్ ఆఫ్ ద కాంటాక్ట్ ఓన్లీ 1 పాయింట్ దగ్గర ఉంటేనే దాన్ని ట్యాంజెంట్ అంటారు. ఇప్పుడు నేను క్యూ లైస్ ఇన్ ద సర్కిల్, లైస్ ఆన్ సర్కిల్ అని అనుకున్నాను అనుకో సపోజ్. ఇప్పుడు పి అనేది ఒక పాయింట్ ఉంది, క్యూ అనేది కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు దిస్ ఈస్ ద సీకెంట్ ఆఫ్ ద సర్కిల్, నాట్ ట్యాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, సో దిస్ ఈస్ సీకెంట్ ఆఫ్ ద సర్కిల్. దేర్ఫోర్ ఓక్యూ అనేది ఎప్పుడు కూడా లాంగర్ దన్ ద రేడియస్ కంటే ఓక్యూ ఈస్ లాంగర్ దాన్ రేడియస్. ఓక్యూ అనేది లాంగర్ అని మనం డిసైడ్ అయిపోయాం. ఎలా డిసైడ్ అయ్యామంటే ఇది క్యూ అనేది దీని మీద ఉంటే, ఇన్ కేస్ సర్కిల్ మీద ఉంటే అది సీకెంట్ అవుతుంది. ఇది మనకు ఆల్రెడీ ట్యాంజెంట్ అని ఇచ్చాడు కాబట్టి అది సీకెంట్ కాదు. కాబట్టి ఓక్యూ అనేది నాకు ఓపీ కంటే, రేడియస్ కంటే ఓక్యూ ఎక్కువ ఉంది అని నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే, ఇప్పుడు నాకేంటంటే దట్ ఈస్ ఓక్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఓపీ. ఈ ఓక్యూ అనేది ఓపీ కంటే గ్రేటర్ దాన్ నేను ప్రూవ్ చేసేసాను. ఓకేనా. ఇప్పుడు నేను ఇలాగ ఏ పాయింట్ తీసుకున్నా సరే, దిస్ హ్యాపెన్స్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద లైన్ ఏపీ ఎక్సెప్ట్ ద పాయింట్ పి. ఒక పాయింట్ పీకి తప్పితే మిగతా ఏ పాయింట్ నువ్వు తీసుకున్నా ఈ ట్యాంజెంట్ మీద, ఏబి అనే ట్యాంజెంట్ మీద నువ్వు ఏ పాయింట్ తీసుకున్నా సరే ఇదే హ్యాపెన్ అవుతుంది. ఎందుకు, నువ్వు ఎక్కడ ఆల్రెడీ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది, నువ్వు ఇక్కడ ఇంకోటి తీసుకున్నా అది మళ్ళీ రెండో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. 2 పాయింట్స్ ఉంటే అది సీకెంట్ అయిపోతుంది. నువ్వు ఎక్కడ ఏ పాయింట్ తీసుకున్నా దిస్ హ్యాపెన్స్. ఓకేనా. ఓపీ ఈజ్ ద షార్టెస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్సెస్. ఓపీ ఈజ్ షార్టెస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్సెస్. ఓపీ అనేది అన్నిటికంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. ఓకేనా. షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఆల్ డిస్టెన్సెస్. సో ఓపీ ఈజ్ perpendicular to AP. ఓకేనా. ఇలా నేను ఓపీ అనేది పర్పెండిక్యులర్గా ఉంది ఏబీకి అని ప్రూవ్ చేశాను. నెక్స్ట్ థీరం, దీని కాన్వర్స్ నెక్స్ట్ థీరం. ఓకేనా. కాన్వర్స్ ఈజ్ ఆల్సో ట్రూ. ఈ థీరం ఏంటంటే ఏ లైన్ డ్రాన్ త్రూ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ఏ రేడియస్ అండ్ ద పర్పెండిక్యులర్ టు ఇట్ ఈజ్ ఏ ట్యాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా. ఒక రేడియస్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఒక లైన్ గీస్తే, ఓకేనా, అది పర్పెండిక్యులర్ టు, అది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటే ఇట్ ఈజ్ ఏ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్. ఇది ట్యాంజెంట్ అవుతుంది సర్కిల్కి. ఓకే, ఇది మనం ప్రూవ్ చేయాలి. సేమ్ ఇందాక మనం ఏం చేసామంటే ఈ లైన్ వచ్చి పర్పెండిక్యులర్గా ఉంటుందని ప్రూవ్ చేసాం. కానీ ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్గా ఉంటే ఇది ట్యాంజెంట్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వచ్చి గివెన్ ఏమేమి ఇచ్చాడో రాసుకుందాం. ఏ రేడియస్ గివెన్, ఏ రేడియస్ ఓపీ ఆఫ్ ఏ సర్కిల్ సి O, R and a line APB perpendicular to OP. APB అనేది perpendicular to OP. ఒక సర్కిల్ ఉంది. ఓకేనా. ఓపీకి ఏపీబీ అనే లైను పర్పెండిక్యులర్గా ఉంది అనేది ఇచ్చాడు అనమాట మనకు. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే ఇది పర్పెండిక్యులర్గా ఉంది అని ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇది ట్యాంజెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా. టు ప్రూవ్ AB ఈజ్ ద ట్యాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. AB ఈజ్ ద ట్యాంజెంట్ of the circle C
సర్కిల్కి ఏబి అనేది ఒక ట్యాంజెంట్ అని ప్రూవ్ చేయాలి. మనకి ఆల్రెడీ ఏం తెలుసు, ఓపి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓబి అని తెలుసు మనకు. ఓకేనా, ఇప్పుడు ప్రూఫ్ చేద్దాం. టేక్ ఏ పాయింట్ ఆన్ ఏబి. క్యూ అనే ఇంకో పాయింట్ని తీసుకుంటున్నాను. టేక్ అనదర్ పాయింట్ క్యూ ఆన్ ఏబి. ఓకేనా, జాయిన్ ఓక్యూ. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ ఉందో దాన్ని ఆర్ అని డినోట్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇలా డినోట్ చేసుకున్నప్పుడు నేను ఏ పాయింట్ తీసుకున్నా సరే, ఇక్కడ క్యూ అనే పాయింట్ని తీసుకున్నా, ఏ పాయింట్ని తీసుకున్నా మనకు గివెన్ ఏంటి, ఓపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి అన్నాడు. అంటే ఓపీ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఏబి. అంటే ఏబి మీద మీరు ఇంకో పాయింట్ ఏది తీసుకున్నా అది ఓపీ కంటే పెద్దదే ఉంటుంది కానీ చిన్నది ఉండదు. షార్టెస్ట్ డిస్టెన్స్ ఉండదు, కొంచెమైనా పెద్దది ఉంటుంది. ఎందుకంటే ఏదైతే పర్పెండిక్యులర్గా ఉంటుందో అదే షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా, ఇది పర్పెండిక్యులర్గా ఉంది అని అన్నాడు కాబట్టి ఓపీ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఓపీ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆన్ ఏబి. ఓపీ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏబి. ఎక్కడ, ఏబీలో ఉన్న అన్ని పాయింట్స్, ఏబీ మీద ఇక్కడ ఇంకో పాయింట్ తీసుకో, ఎక్కడైనా తీసుకో, ఎక్కడ తీసుకున్నా సరే ఇది ఎప్పుడు కూడా ఓపీనే షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది మనకు, ఓపీ ఈజ్ లెస్ దాన్ ఓక్యూ అవుతుందా, ఓపీ ఈజ్ లెస్ దాన్ ఓక్యూ అవుతుంది. సో దట్ ఈస్ ఓక్యూ ఈజ్ ద గ్రేటర్ దాన్ ఓపీ. క్యూ లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది దీని నుంచి, ఓపీ కంటే ఎక్కువ ఉంది ఓక్యూ అని అంటే క్యూ ఇప్పుడు సర్కిల్ మీద ఉంటే ఓపీ అనేది మనకి రేడియస్ కదా, సర్కిల్ మీద ఉంటే ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ అవ్వాలి. కానీ ఓక్యూ అనేది గ్రేటర్ దాన్ ఓపీ అయింది. సో క్యూ లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. Thus every point on AB, దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఎవ్రీ పాయింట్ ఆన్ ఏబి అదర్ దాన్ పి లైట్స్ అవుట్ సైడ్ ద సర్కిల్. అదర్ దాన్ పి అంటే పి తప్పితే మిగతా ఏ పాయింట్ నువ్వు తీసుకున్నా సరే ఆ పాయింట్ వచ్చి అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంటుంది. సో దిస్ షోస్ దట్ ఏబి మీట్స్ సర్కిల్ ఓన్లీ అట్ వన్ పాయింట్. దిస్ షోస్ దట్ ఏబి మీట్స్ the circle at the point only one point, one point P. Hence AB is the tangent of the circle. Only one point దగ్గర మీట్ అయింది అంటేనే అది tangent అవుతుంది, tangent of the circle. ఓకేనా, ఇది మీకు అర్థమైందా? ఏం లేదు, చాలా సింపుల్. ఫస్ట్ నేను ఒక కన్స్ట్రక్షన్ తీసుకున్నాను. ఇందులోంచి ఓపీ అనేది నాకు ఏంటంటే ఇది పర్పెండిక్యులర్గా ఉంది అని ఇచ్చాడు కాబట్టి ఓపీ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. నేను క్యూ అనే ఇంకో పాయింట్ని తీసుకుంటే అది ఓపీ ఈజ్ గ్రేటర్ దాన్ ఓక్యూ అవుతుంది. గ్రేటర్ దాన్ అయిపోయింది కాబట్టి ఇది ఏమవుతుందంటే సర్కిల్ మీద లేదు. ఇలాగ ఏబీ మీద మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే అది సర్కిల్ మీద ఉండదు, ఓపీ అని మాత్రమే shortest distance అయింది. సో క్యూ లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. సో దిస్ షోస్ దట్ ఏబీ మీట్స్ ఏ సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్. ఒకే ఒక పాయింట్ దగ్గర ఏబీ టచ్ చేస్తుంది. ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అంటే అది టాంజెంట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఈ టాంజెంట్స్ మీద మనం ఏ థీరమ్స్ అయితే రెండు నేర్చుకున్నామో ఆ థీరమ్స్ మీద మనం ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో, ఎలా ఇస్తారు, వాటిని ఎలా ఆన్సర్ చేయాలనేది చెక్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.